హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం సేమియాతోని స్వీట్ లాగా చేస్తున్నామండి. పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాము, బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి అయితే వేసుకోండి. ఇలా కొబ్బరిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని తురుముకున్నలాగా ఈజీగా చేస్తున్నాము. లేకపోతే కొబ్బరి పాలలాగా తీసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడైతే నేను కొబ్బరిని స్మాష్ లాగా అంటే తురిమి వేసినట్టు చేస్తున్నామండి. ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది బెల్లం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా తినేయచ్చు. అంటే పాలు లేకుండా మనం స్వీట్ అయితే చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మరియు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఇలా చేసుకొని తింటే. ఓకేనా, ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. ఇందులో అన్నీ ఫ్రై అయినాయి కానీ మరి మాడగొట్టకుండా ఫ్రై చేసుకున్నాము. అదే దాంట్లో కొంచెం నెయ్యిలోనే మనం సేమియాని కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియానే, మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసి ప్యూర్ గీ ఇంట్లోదే అండి ప్రిపేర్ చేసింది వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడగొట్టొద్దండి, సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇందులో బెల్లం వేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ కూడా స్వీట్ లాగా కాకుండా మామూలుగా స్వీట్ తక్కువనే ఉంటుందండి. ఇలా 1/2 కేజీ సేమియాకి మనం 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిపోతుంది కదండి. ఇలా మధ్య మధ్యలో కలిపేస్తూ మనం రోస్ట్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసేసి ఉడికించాలి. అంటే బెల్లం వేస్తే మనకి సేమియా అనేది ఉడకదు కాబట్టి ఇది మరొక్కసారి కలిపేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ యాడ్ చేసేసి మనం ఉడికిస్తాం. ఈ కలర్ లాగా వస్తే సరిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసి మరి కొద్దిసేపు ఉడికిద్దామండి. కొంచెం వాటర్లో ఉడికించాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించాలండి. ఇలా మొత్తం అంత ఒక్క దగ్గరికి అనేసి మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. తర్వాత మూత పెట్టిన తర్వాత తీసేసి చూద్దాము, ఉడికిందండి సేమియా అయితే. ఇందులో వాటర్ వెళ్ళిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ వేసామండి. బెల్లం మొత్తం వేసేసాము. తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికిస్తామండి. ఇలా వాటర్ బెల్లం కొంచెం సేమియా అయితే మరొకసారి ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఇందులోనే మనం యాలకుల పొడి కూడా వేస్తున్నాము. ఈ ఫ్లేవర్ మంచిగా ఉంటుందని ఇందులో వేసేసాము. మరొకసారి 5 మినిట్స్ కలిపేసుకొని చివరగా మనం కొబ్బరిని తురిమాం కదండి, అది కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా అయినా వేయచ్చు, లేకపోతే పాలైనా వేయచ్చు అండి. కొబ్బరి పాలు అయితే నేను కొబ్బరి తురిమేసి ఇలా వేసాను. మొత్తం కలిపేసుకుందామండి. చివరగా ఒక 5 మినిట్స్ పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొబ్బరి మరియు పాలు వేసాను, అదేమంటారు కొబ్బరి పాలైనా లేదంటే పచ్చి కొబ్బరి అయినా హెల్త్కి చాలా మంచిది. బెల్లం కూడా చాలా మంచిదండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.